యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ పరిధిలో బస్టాండ్ ఎదురుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్కకి, ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బీర్లా ఐలయ్యకు బీసీలకు అసెంబ్లీలో 42% రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టి ఆమోదించినందుకు పాలాభిషేకం చేసిన నాయకులు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి జనగాం ఉపేందర్ రెడ్డి, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు ఎంఏ ఎజాజ్, మండల అధ్యక్షులు కె వెంకటరాజు, సాగర్ రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి దూసరి మురళీధర్, మాజీ జెడ్పీటీసీ నీలం పద్మ, వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వంలో కాంగ్రెస్ హయాంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన, బట్టి విక్రమార్క గారి నాయకత్వాన మరి మంత్రివర్యులు మరియు అందరూ అసెంబ్లీ ఎమ్మెల్యేలు మరి ఈరోజు ఎస్సీ వర్గీకరణ కానీ, బీసీ రిజర్వేషన్ల వర్గీకరణ కానీ అన్నిటికీ ఒక చట్టబద్ధతతోని గెలవాలే తప్పకుండా ఎన్నో 30-40 సంవత్సరాల నుంచి పైబడి పెండింగ్ ఉండి ఈ విషయంలో ప్రతి కులానికి న్యాయం జరగాలనే ఆవేదనతో పోరాటాలు చేస్తున్న తరుణంలో మరి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన, మంత్రివర్గ సహచర నాయకత్వాన మరి ఈరోజు షమీర్ అఖ్తర్ గారు చెప్పిన జడ్జిమెంట్ వెంటనే తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఒకటే రోజుల్లో మరి అసెంబ్లీలో మరి తీర్మానం చేయడం జరిగింది. దాన్ని మనం అంతా హర్షించాలి. మరి హరిజనులకు అందరికీ న్యాయం జరిగింది. మరి తర్వాత బీసీ వర్గాలు కూడా 42% అనేది మరి దానికి వాస్తవంగా ఎప్పటిసంతో రావాలి. ఇప్పుడు వచ్చింది, చాలా సంతోషం. దీనికి అందరు కష్టపడి మరి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాష్ట్ర నాయకత్వం మొత్తం కష్టపడి మరి అందరి చిత్తశుద్దితోని మరి పార్లమెంట్ లో కూడా, అసెంబ్లీలో బిల్లు కాకుండా పార్లమెంట్ లో కూడా ఎస్సీ వర్గ బిల్లు కానీ, బీసీ బిల్లు కానీ రెండింటినీ మరి పార్లమెంట్ కు పంపి మోదీ గారిని ఒప్పించే ప్రయత్నంలో రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు. కాబట్టి మనమంతా హర్షించి ఈరోజు వారి టీం కు, రేవంత్ రెడ్డి గారికి, మరి హరిజన నాయకులకు, బీసీ నాయకులకు అందరికీ ఒకసారి ధన్యవాదాలు తెలుపుతూ మరి పాలాభిషేకం చేసుకుంటూ చాలా సంతోషం. జై కాంగ్రెస్. అనేది అది ఒక సబ్జెక్ట్. ఈ సబ్జెక్ట్ మొన్న అసెంబ్లీలో, తెలంగాణ అసెంబ్లీలో మా భావి ప్రధానమంత్రి రాహుల్ గాంధీ గారు ఇచ్చిన మాట ప్రకారము భారతదేశం మొత్తంలో కులగణన చేసి బీసీలకు న్యాయం చేశారనే మాటను కట్టుబడి ఈరోజు తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీలో బీసీ కులగణన చేసి 42% రిజర్వేషన్ యూనిట్కు నిజంగా ఇస్తున్నందుకు నిజంగా ధన్యవాదాలు. ఎందుకంటే ఒకవేళ ఎలక్షన్ కమిషన్ ఇవ్వకున్నా మేము పార్టీ తరఫున 42% ఇస్తామని చెప్పి మా ముఖ్యమంత్రి గారు చెప్పారు. అదేవిధంగా గత 35 సంవత్సరాల నుంచి 18వ తారీఖు అసెంబ్లీలో తీర్మానం చేసినటువంటి బీసీ కానీ, ఎస్సీలు కానీ మన కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఆమోదం తెలిపినందుకు మన పిలవగానే ఆలేరు మండలం నుంచి వెళ్ళి సీనియర్ నాయకులు, మహిళలు, యూత్ నాయకులు అందరూ పెద్ద ఎత్తున వచ్చినందుకు ముందుగా వారికి స్వాగతం పలుకుతూ, ఎందుకంటే ఈరోజు శుభదినం. ఎందుకంటే భారతదేశంలోనే పెద్ద నిర్ణయం తీసుకొని అన్ని పార్టీలను కూడా 40-50 సంవత్సరాల నుంచి వెళ్ళి క్యాన్ బిల్లుని మన సీఎం రేవంత్ రెడ్డి గారు తీసుకొచ్చినందుకు ముందుగా మా ఆలేరు మండలం తరఫున, కాంగ్రెస్ పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. ఎందుకంటే అందరికీ 40 సంచలనమైన బడ్జెట్ తో పాటు అదేవిధంగా బీసీ కులగణన గురించి కూడా దాన్ని బట్టి ఈరోజు యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులో పెద్ద ఎత్తున పాలాభిషేకం నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు ఆయన నిర్ణయాన్ని మనం అందరము కట్టుబడి ఉండాలి. నిజానికి రేవంత్ అన్న తీసుకున్న నిర్ణయము
కొన్ని దేశాలకు ఒక ప్రతిష్టాత్మకంగా నిలబడ్డ ఈ యొక్క బీసీ కులగణన 42% బీసీలకు, 18% ఎస్సీలకు, 12% ఎస్టీలకు, తర్వాత విద్య, ఉన్నత చదువుల కోసము, ఆర్థికంగా రాజకీయంగా ఎదగడం కోసము ఎన్నో తీసుకొచ్చిండు మన రేవంత్ అన్న. కాబట్టి రేవంత్ అన్నకు అందరి తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. నిజంగా నిన్న అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ బిల్లు చాలా హర్షించదగిన విషయము. 3,9,625 కోట్లతోని తెలంగాణ బడ్జెట్ నిర్వహించడం జరిగింది. బట్టి గారు మరి తెలంగాణ మన ఉప ముఖ్యమంత్రి గారు, ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క గారు కూడా ప్రవేశపెట్టినారు. దానికి మనమందరం కృతజ్ఞతలు తెలపాలి. ఎందుకంటే ప్రతి ఒక్క కులానికి, ప్రతి ఒక్క దానికి కూడా ఆయన డబ్బులు కేటాయించడం జరిగింది. దేనికి విడిగా వారిగా కూడా డబ్బులు కేటాయించడం జరిగింది. దాన్ని హర్షించదగిన విషయము. ప్రతి ఒక్క పార్టీ వారు కూడా హర్షించాలి. ఎందుకంటే బడ్జెట్ అనేది ఆసమాసి కాదు, దాన్ని చూసి చేసిండ్రు. ఇంతకుముందున్న 10 సంవత్సరాలున్న ప్రభుత్వం చేయని విధంగా ఈరోజు తెలంగాణ ప్రభుత్వము మరి బడ్జెట్ సమావేశంలో ఇంత చక్కటి బడ్జెట్ నిర్వహించింది. కాబట్టి ప్రత్యేకంగా మన ముఖ్యమంత్రి రేవంత్ అన్న గారికి, ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క గారికి కూడా మేము మహిళలను కూడా ఎక్కువ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. అదేవిధంగా 6 గ్యారెంటీలు కూడా ఇస్తారని చెప్పడం కూడా జరిగింది. మిత్రపక్షాలు దాన్ని వ్యతిరేకించి బీజేపీ, బీఆర్ఎస్ వాళ్ళు ఇంకేదో అంటున్నారు. ప్రజలారా మేము మీకు ఒకటే మనవి చేసుకుంటున్నాం. ఏంటంటే వాళ్ళు చెప్పే కళ్ళబొల్లి మాటలు నమ్మకండి. 15 నెలలనే ఇంత పెద్దగా మేము కార్యక్రమాలు చేసి చూపించినాము. ఈ రోజు ఇంత మంచి జరిగిందంటే ఈరోజు మహిళలు ఒక చైతన్యవంతంగా తిరుగుతున్నారంటే అది కాంగ్రెస్ పార్టీ ద్వారానే. కాబట్టి అదేవిధంగా ఈ బీసీ కులగణన, ఈ బడ్జెట్ ను మేము హర్షిస్తూ ఈరోజు మరి పాలాభిషేకం ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క గారికి, పొన్నం ప్రభాకర్ అన్న గారికి, మా ఆలేరు శాసనసభ్యులు మాది ప్రభుత్వం బీర్ల అయ్యన్న గారికి మేము పాలాభిషేకం నిర్వహించడం జరిగింది. వీరి ఆధ్వర్యంలో